ఏం చెప్తామండి ఎలా ఉందంటే నిజంగా చెప్పాలంటే ఈ సినిమా మాత్రం చూస్తుంటే మాత్రం నిజంగా ఒక ఏడు పనేది ఒకటి తక్కువ ఉంది. ఎందుకంటే ఈ సినిమా చూస్తుంటే ఒక లవ్ చేసిన వాళ్ళు మాత్రం ఎక్కడ ఉన్న లవర్స్ కి ఇది సక్సెస్ఫుల్ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అంటే ఇవాళ రేపు ఎట్లా అంటే లవ్ చేసిన వాళ్ళు కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏంటంటే ఒక పైసల కోసం కానీ యూజ్ చేయడం కానీ అంటే అట్లా నిజంగా లవ్ లేకున్నా కూడా ఏదో ప్రేమించినట్టు ఇచ్చిన అట్లా కాదు. నిజంగా లవ్ చేసిన కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ సినిమాని ప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే ఒక సినిమా ప్రకారం కాదు, నిజంగా బెస్ట్ లవ్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా కంపల్సరీ సక్సెస్ఫుల్ అయితే కలుసుకుంటారు అన్నట్టు సినిమా అనేది. ఇంతకుముందు గతంలో మనం బేబీ 2 తీసుకున్నాం. ఆ సినిమా కూడా ఒక హీరోయిన్ కోసం ఇద్దరు హీరోలు కొట్లాడతారు. అంటే కాకపోతే ఏంటంటే అలా హీరో ఒకరు సక్సెస్ఫుల్ అవుతారు. ఇంట్లో కాకపోతే అంటే ఒక హీరోయిన్ కోసమే ఒక హీరో ఎంత తిప్పల పడతాడు. ఒక లవ్ సక్సెస్ కావాలంటే ఆయన ఎంత శ్రమిస్తాడు అన్నట్టు ఒక సినిమా తీసిండు. ఇంకోటి తీసుకుంటే మన దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ వాళ్ళ అన్న కొడుకు. ఎందుకంటే ఫస్ట్ మూవీ కంటే ఈ సినిమా ఒక లవర్లకే వచ్చిండు. ఒక లవ్ స్టోరీ, ఒక యూత్ కి కనెక్ట్ అయ్యేటట్టు ఒక సినిమా లైన్ లో వచ్చిండు. ఫస్ట్ టైం చూసుకుంటే ఒకటి కాలేజ్ కోసం గొడవలు అక్కడ తీసిండు. ఇదేంటంటే మనకు లవర్స్ కి కనెక్ట్ అయ్యేటట్టు సినిమా తీసిండు. యూత్ కి దగ్గర అయ్యేటట్టు, అమ్మాయిలకి దగ్గర అయ్యేటట్టు సినిమా తీసిండు. చాలా బాగుంది. అంటే నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. ఇంకోటి దీనికి ఒక మ్యూజిక్ తీసుకుంటే కీరవాణి గారు ఇచ్చి పడేసిండు. అంటే ఆల్రెడీ ఆయన మన ఇండియా నుంచి ఒక ఆస్కార్ అవార్డు కొట్టిందంటే మామూలు మాట కాదు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ గారు ఈ సినిమాకి కీరవాణి గారు మ్యూజిక్ ఇచ్చారంటే హ్యాట్సాప్ చెప్పాలి. మినిమం ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతి సీన్ చూసినా కూడా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఎట్లుందా సినిమా లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని చెప్పేసి సినిమా చాలా బాగుంది. సినిమా కంపల్సరీ థియేటర్ లో వాచబుల్ మూవీ. కొన్ని నెలల తర్వాత ఒక మంచి మూవీ చూసిన. నాకైతే మన హీరో గారు అల్లు అర్జున్ లేక కనబడ్డాడు. ఆర్యలు ఎట్లా ఫస్ట్ ఆర్యలు ఎట్లున్నాడు. మూవీ వైష్ణవ్ గారు యాక్టింగ్ మాత్రం అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్. మూవీ కిల్ మీ ఇఫ్ యూ డేర్ అని చెప్పేసి పార్ట్ 2 కూడా ఉంది. ఇంకా ఏమంటారు స్పాయిలర్స్ అయితే చెప్పలేను కానీ మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉందన్న. మీరు ఓటీటీకి వచ్చినాక చూద్దామంటే చాలా మిస్ అయిపోతారు. థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందాలి ఇలాంటి ఫిలిమ్స్. ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ విషయంలో అయినా సరే, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉన్నాయి అన్న. ఒక చాలా నెలల తర్వాత ఒక మంచి సబ్జెక్ట్ చూసినా, మంచి మూవీ చూసినా హ్యాపీగా ఉన్నా. డబ్బులు పెట్టినందుకు 100% సాటిస్ఫాక్షన్ ఉన్నా. రేటింగ్ 5/4 ఇస్తాను. చాలా బాగుంది సినిమా. ఒక విరుపాక్ స్థాయిలో సినిమాని నిలబెట్టడానికి చాలా ట్రై చేశారు. సినిమా అంతే బాగుంది. సూపర్ హిట్ మూవీ అనమాట. ఇక వైష్ణవ్ తేజ క్యారెక్టర్ అయితే మాత్రం సినిమాకి వన్ ఆఫ్ ది ఫిల్లర్ అన్నమాట. ఇంకా తెర వెనకాల చూసుకుంటే కీరవాణి గారు చూసుకొచ్చాం. చాలా ఇరగబాదారు అనమాట. కుక్క నోటి కొట్టారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా, చాలా సస్పెన్స్ సీన్స్ లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ గా మనం భయపడతాం. అక్కడ అరవై లేకపోయినా సరే ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా భయపెట్టింది. ఇక డైరెక్షన్ రాసుకున్న కథనం ఏదైతే సస్పెన్స్ ట్విస్ట్ లో అయితే రాసుకున్నారో, స్క్రీన్ ప్లే అయితే మాత్రం మైమర్పించారు. సో ఓవరాల్ గా ఆశిష్ కి ఒక మంచి హిట్, బేబీ తర్వాత మంచి బ్లాక్ బస్టర్ వైష్ణవికి వచ్చిందన్న. చాలా బాగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, కథనం కానీ, స్క్రీన్ ప్లే కానీ అంతా కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఏం జరుగుతుంది దెయ్యం ఉందా లేదని కథనంతో మనం ముందుకు వెళ్తాం. బట్ సెకండ్ హాఫ్ అంతా ఆ ట్విస్ట్లకి రివీల్ అయ్యే ఆ సీన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. మొత్తం సినిమా 2 గంటలు వాట్ నెక్స్ట్ అనే సీట్ ఎడ్జ్కి వచ్చి మరీ చూస్తాం. ఒక కొత్త కాన్సెప్ట్, అలాగే క్లైమాక్స్ లో వచ్చే నెక్స్ట్ లెవెల్ లో సంయుగమైన ఆ సీన్ అయితే మాత్రం నెక్స్ట్ పార్ట్ కి లీడ్ అది ఏదైతే సీన్ ఉందో అదైతే మాత్రం బాహుబలి రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నాకైతే పార్ట్ 2 ఉంది, ఆల్రెడీ చెప్పారు కూడా. పార్ట్ 2 కి సీన్ కూడా సూపర్ ఉంది. సో వాళ్ళుగా లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఒక సూపర్ హిట్ మూవీ అన్న. ఇద్దరికి ఒక మంచి హిట్ దొరికింది. థ్యాంక్ యూ. ఎట్లుందన్న సినిమా భయ్యా? ఇప్పుడే లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ చూసొస్తున్నా. వైష్ణవి హీరోయిన్ బేబీ సినిమా తర్వాత కంబ్యాక్ సినిమా ఇది. చాలా గ్లామర్ గా, అసలు శ్రీలీల కూడా ఎందుకు పనికి రాదు అన్న రేంజ్ లో యాక్టింగ్ ఉంది సినిమాలో. అండ్ నెక్స్ట్ ఆశిష్ డిజైన్ దెబ్బేస్తాడు. ఆ సీన్ అయితే మాత్రం హైలైట్ భయ్యా సినిమాకి. డైరెక్టర్ అరుణ్ అంట. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్న. స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది. లొకేషన్స్ అయితే మాత్రం అల్టిమేట్. ప్రొడ్యూసర్ కి ఈ సినిమాతో కాసుల వర్షమే దిల్ రాజు గారికి తీసిన సార్ సూపర్ అంటే సూపర్. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం మైండ్ పోయింది. సీట్ లోంచి లేచి వెళ్ళిపోయేటప్పుడు కూడా ట్విస్ట్ పార్ట్ 2కి వేరే లెవెల్ అన్న. సినిమా మాత్రం ఒక్క ముక్కలో చెప్పాలంటే హీరో దెయ్యానికి దెబ్బేయలేదు, అందరికి దెబ్బేశాడు పర్ఫార్మెన్స్ తోటి. మామూలు రోల్ కెమెరా యాక్షన్ చెప్పాలి నాకు. భయ్యా ఇందులో ఉన్న హీరోయిన్ అయితే కత్తిలాగా ఉంది భయ్యా. నోరు ఊరిపోతుంది, కింద గారిపోతుంది. ఐ లవ్ యూ. ఎందుకంటే ఈ అమ్మాయికి ₹1,00,00,000 కట్నం ఇచ్చైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. అట్లా ఉంది, మామూలుగా లేదు. సూపర్ ఉంది. ఐ లవ్ యూ వైష్ణవి చైతన్య. ఐ లవ్ యూ భయ్యా. లవ్ మీ సినిమా హీరోయిన్ భయ్యా. బేబీ సినిమా ఈ అమ్మాయి ద్వారానే ఆడింది. ఈ సినిమా కూడా ఆ అమ్మాయి ద్వారానే ఆడుతుంది. మొత్తం ఫుల్ డబ్బులు. ఆ అమ్మాయి లేకపోతే హీరో లేడు, డైరెక్టర్ లేడు, ప్రొడ్యూసర్ లేరు, ఎవ్వరు లేరు. ఐ లవ్
అమ్మాయి పాజిటివ్ రోల్ చేసేటప్పుడు నోరు ఊరిపోతుంది, నెగిటివ్ రోల్ చేసేటప్పుడు ఉచ్చ గారిపోతుంది. మీరు చూసారో చూడలేదో పోయి చూడండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏదో దయ్యం సినిమా అంటారులే పబ్లిక్ ఏదో అనుకుంటున్నారు. పోయి చూస్తే ఒకవైపు నోరు ఊరిపోతుంది, రెండో వైపు కింద కారిపోతుంది. ఎందుకనేది పోయి చూడాలి. ఇప్పుడు ఈ అమ్మాయి మీద సముద్రం తలాపన పెట్టుకొని కొంగ నీళ్ళకి వేసినట్టుగా బొంబాయి, కలకత్తా, మద్రాస్ అక్కడ ఇక్కడ పోయి అమ్మాయిని తీసుకొస్తున్నారు. వైష్ణవి చైతన్య వాళ్ళకంటే 100 రెట్లు అందంగా ఉంది ఆ స్వామి. దృష్టి పెట్టండి. రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, రవితేజ కానీ, రామ్ చరణ్ కానీ, మహేష్ బాబు కానీ వీళ్ళందరూ ఈ అమ్మాయి తోటి మీరు సినిమా తీస్తే ఈ అమ్మాయి వల్ల మీకు ఉపయోగం జరుగుతుంది, కానీ మీ వల్ల ఈ అమ్మాయికి ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే బేబీ సినిమా ఈ అమ్మాయి ద్వారానే ఆడింది, ఈ సినిమా కూడా ఆ అమ్మాయి ద్వారానే ఆడుతుంది. దృష్టి పెట్టండి. ఈ అమ్మాయిని వాడుకోండి స్వామి. వాడుకోండి అంటే ఫిజికల్గా కాదు స్వామి, మీరు వేరే కాదు, ఫిజికల్గా కాదు, టాలెంట్ వాడుకోండి. అమ్మాయిని పైకి తీసుకురండి, మీరు కూడా పైకి రండి. ఈ అమ్మాయికి హీరోయిన్గా అవకాశాలు కల్పించండి. ఆ అమ్మాయి ద్వారా మీరు డబ్బులు సంపాదించండి. ఐ లవ్ యూ. లవ్ మీ ఇఫ్ యూ డేర్. నిజంగా ప్రేమని చాలా కొత్తగా చూపించాడనే చెప్పలేను, కానీ కొంచెం కొత్తగా చూపించాడు. సినిమాలో నాకు ఏ కంటెంట్ అయితే తీసుకున్నారో చాలా బాగా అనిపించింది. మెయిన్గా ఇందులో లవ్ గురించి వాళ్ళు చూపించిన ఇది, ఎందుకంటే చాలా కమర్షియల్గా బతుకుతున్న రోజులు ఇవి. ప్రేమ అనేది చేసుకున్న పిల్లం దగ్గర దొరకట్లేదు, కన్న తల్లి దగ్గర దొరకట్లేదు, లవ్ చేసే అమ్మాయి దగ్గర దొరకట్లేదు. ఈ రోజుల్లో కమర్షియల్గానే ఉంటుంది చాలా. బట్ ఈ సినిమాలో ఎంత ప్యూర్ లవ్ స్టోరీ ఉంది అని చూపించడం చాలా కొత్తగా చాలా బాగా అనిపించింది. ఇందులో చేసిన యాక్టర్స్ ఎవరైతే చేశారో వేరే లెవెల్ అన్న. టెక్నీషియన్స్ కావచ్చు, మొత్తం ఓవరాల్గా చాలా బాగా చేశారు. నేనైతే చాలా అంటే చాలా త్రూఅవుట్ ఇంట్రెస్టింగ్గా చూసా, చాలా ఇంట్రెస్టింగ్గా. ప్రతి సీను ఏంటంటే అరే ఏమవుతుంది అని చూసా. బట్ అక్కడక్కడ కొన్ని చోట్ల కొంచెం ఓవర్ స్లోగా తీసుకెళ్ళడం, కొన్ని సీన్లు కొన్ని చోట్ల అనిపించింది తప్ప మిగతా అంతా సీన్లు ఇంట్రెస్టింగ్గా సాగిపోతుంది సినిమా. స్టోరీ విషయానికి వస్తే కంటెంట్ ఏంటంటే, ఒక అమ్మాయి తన కళ్ళ ముందే తల్లి ఆత్మహత్య చేసుకుంటుంది ప్రేమ దొరక్క. దాన్ని చూసిన అమ్మాయి ఎలా మెంటల్గా డిస్టర్బ్ అయ్యి దాన్ని ఓవర్కమ్ చేయడానికి తన రూపం పేర్లు మార్చుకుంటూ ఎలా ముందుకెళ్తుంది, దాని వల్ల వచ్చే చిన్న ఎఫెక్ట్లని, తను చేసే తప్పుని ఎలా కప్పిపుచ్చుకోవడానికి చేసే చిన్న తప్పుని ఒక యూట్యూబర్ చేసే ఒక యూట్యూబర్ ఎలా అడ్డుకుంటాడు అనేదే సినిమా స్టోరీ. ఈ ప్రాసెస్లో వాళ్ళిద్దరి మధ్య పుట్టే క్యూట్ లవ్ స్టోరీ చాలా 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 ఇంప్రెసివ్గా అనిపించింది నాకు. ఇక్కడ మాటలు ఎవరైతే రాశారో నాకు తెలియదు, కానీ ఆ మాటలు చాలా మనసుకి హత్తుకుంటాయి అన్న. నిజంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కడికి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో హీరో చెప్తున్న డైలాగులు చాలా అంటే చాలా అందంగా అనిపిస్తాయి, చాలా మనసుకి హత్తుకుంటాయి. ఎందుకంటే ఇలాంటి డైలాగులు ఈ మధ్య కాలంలో ఎక్కడ వినలేదు. ఎందుకంటే సినిమా అంటే చాలా మందికి రొమాన్స్ ఉండాలి, లేదంటే అమ్మాయిలు బట్టలు ఇప్పేయాలి, ఇవే కనబడుతున్నాయి తప్ప ప్యూర్ లవ్ స్టోరీ చాలా తక్కువ మంది చూపిస్తున్నారు. సో దీంట్లో ఎలాంటి వల్గారిటీ లేకుండా రొమాన్స్కి రొమాన్స్, హర్రర్కి హర్రర్ చాలా బాగా చూపించారు. వైష్ణవ్ చైతన్య నిజంగా చాలా 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 బాగా చేశారు అన్న. ఆవిడ యాక్టింగ్ కావచ్చు చాలా అంటే చాలా బాగుంది. ఆశీష్ అన్న యాక్టింగ్ కానీ, సిమ్రాన్ గారి యాక్టింగ్ కూడా చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఇందులో ట్విస్ట్ ఉంటుంది అన్న, లాస్ట్లో ఫీజులు ఎగిరిపోతాయి, నిజంగా ఫీజులు ఎగిరిపోతాయి. ఇందులో బ్యూటిఫుల్ లేడీ మా సంయుక్త మేనన్ కూడా ఉంది. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది, చాలా బాగా చేసింది కూడా. ఉన్న కాసేపు అయినా కూడా మేము పార్ట్ 2 కిల్ మీ ఇఫ్ యూ డేర్ అని చెప్పి పార్ట్ 2 కూడా స్టార్ట్ చేశారు. దానికోసం అయితే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. మెయిన్గా చెప్పాల్సింది, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, ప్లీజ్ కమ్ థియేటర్స్. థ్యాంక్ యూ. అన్న సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ముఖ్యంగా సినిమా రావడం కారణం వైష్ణవి అన్న, బేబీ వైషు. అంటే బేబీ సినిమా చూసిన తర్వాత ఆమెకి ఫ్యాన్ అవ్వాల్సిన ఎవ్వరు ఉండరు అన్న, మా యాక్టింగ్ కి ఫిదా అయిపోతారు అందరూ. సో సేమ్ నేను కూడా అలానే అయిపోయినా. ముఖ్యంగా సినిమా ఎందుకు వచ్చినా అంటే ఆమె పాట పాడింది అన్న, నా కోసం పాట పాడింది, రావాలిరా అని చెప్పి పాట పాడింది. సో నేను కూడా అందుకే వచ్చేసిన సినిమా చూడడానికి. సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. హీరో యాక్టింగ్ అన్న, హీరోయిన్ యాక్టింగ్ కానీ, స్టోరీ పక్కన పెడితే సినిమా చూడడానికి 2 రీజన్స్ అన్న. మెయిన్ అంటే మొత్తం అన్న, ఫస్ట్ విజువల్స్ అన్న, సినిమాటోగ్రఫీ శ్రీరామ్ గారు వేరే లెవెల్ చేసిర్రు. అంటే ఆ ఒక్కొక్క సీన్ చూస్తే చాలా అంటే చాలా మంచిగా ఉంది. నెక్స్ట్ బీజిఎం అన్న, కొట్టడం అయితే చిత్తకు కొట్టలేదు, ఇరగ కొట్టేసిండు. నిజంగా అంత బాగా కొట్టిండు కిరవాణి గారు. చాలా అంటే చాలా బాగుంది, చాలా మంచి సినిమా చూసిన అన్న. నెక్స్ట్ హీరో అన్న ఆశీష్ గారు ఆటగాడు అన్న, మామూలు ఆటగాడు గారు. దెయ్యంతో రొమాన్స్ చేస్తాడు, దెయ్యంతోనే మొత్తం అంటే
ఏందన్న అసలు దెయ్యం దెయ్యం అంటే దెయ్యం వైష్ణవ చైతన్య నా విరూపాక్ష నా దెయ్యం ఎవరో కూడా తెలియదు, ట్విస్ట్ ఉంది దెయ్యం అనేది. సో మీరు చూడండి మీకే అర్థమవుతుంది దెయ్యం ఎవరో కూడా. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. వైష్ణవ చైతన్య గారికి అమ్మ బాబోయ్ చాలా యాక్టింగ్ చూసేసరికి నేను ఈ సినిమాతో నిజంగా పిచ్చోని అయిపోయినా, తన లవ్ లో పడిపోయినా. నేను నిజంగా లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని ఫస్ట్ పార్ట్ వచ్చింది, సెకండ్ పార్ట్ వచ్చేసి కిల్ మీ ఇఫ్ యూ లవ్ అంట. సో నేను దానికి కూడా వెళ్తా, ఆ సినిమా కూడా చూస్తా, అది కూడా ఓన్లీ వైష్ణవి గారి కోసమే. నెక్స్ట్ ఇంకోటి చెప్పేది అంటే దిల్ రాజు గారికి చెప్పాలన్నా, అంటే ఇలాంటి సినిమాలు చేయాలి సార్ మీరు, ఇంకా ఇన్ని సినిమాలు మాకు ఇవ్వాలి మా యూత్ కి. అంటే ముందు సినిమాలు అంతా ఆడకపోయా, అంతగా ఏం అనిపించలేదు, కానీ ఈ సినిమాతో మాత్రం అందరికి చాలా అంటే చాలా మంచి సినిమా ఇచ్చారు సార్. మీరు గ్రేట్, ఇలాంటి సినిమాలు ఎన్నో ఇవ్వాలి. నేను లాస్ట్ చెప్పేది ఏంటంటే ఈ సినిమాని ఎందుకు చూడాలంటే, ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకనో, లవర్నో, లవర్లేనో, బ్రేకప్ అయినో, ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి థియేటర్ లో సినిమా చూడండి. ఇలాంటి సినిమా థియేటర్ లోనే చూడాలి. లవ్ అనేది నిజంగా ఉంది, అది దెయ్యంతో అవని, అమ్మాయితో అవని, ఎవరితోనే అవని, లవ్ అనేది నిజంగా ఉందని చెప్పి ఈ సినిమా ప్రూవ్ చేసింది. సో చూడండి సినిమా. థ్యాంక్ యూ. లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా చూడడం జరిగింది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. సినిమా ఫస్ట్ దిల్ రాజు గారు మీరు ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టారు అంతే. ఈ సినిమాతో లాభాలు మీకు. అద్భుతంగా ఉంది సినిమా. ఫస్ట్ హీరో గురించి మాట్లాడాలి. హీరో వచ్చేసి ఆశిష్ ఎవరంటే దిల్ రాజు వాళ్ళ అన్న కొడుకు, సిరీస్ వాళ్ళ అబ్బాయి. ఆశిష్ ని ఈ సినిమాలో చూస్తున్నంత సేపు ఒక ఆర్య సినిమాలో అల్లు అర్జున్ గారిని చూస్తున్నట్టు అనిపించింది. ఆశిష్ గారు మీరు ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టారు అంతే. నెక్స్ట్ ఈ సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. డైరెక్టర్ వచ్చేసి అరుణ్ భీమవరపు గారు ఈ సినిమా స్క్రిప్ట్ చాలా బాగా అద్భుతంగా రాశారు. హీరో ఇంట్రడక్షన్ సీన్ అవ్వచ్చు, హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ అవ్వచ్చు, ఇంటర్వల్ బ్యాంగ్ అవ్వచ్చు, అలాగే క్లైమాక్స్ అవ్వచ్చు, చాలా బాగా రాశారు. అలాగే ఇప్పుడు మీరు తీసుకున్న బేసిక్ ఐడియా, సినిమా ఐడియా, దాన్ని స్క్రీన్ ప్లే లో ప్లేస్ చేసిన విధానము, ఆ ట్విస్ట్ రివైల్ చేసిన ప్లేస్ అంతా చాలా బాగా రాసుకున్నారు. అలాగే సినిమా తెర మీదకి అంత బాగా తెరకెక్కించారు, చాలా బాగా తీశారు. నెక్స్ట్ సినిమాటోగ్రఫర్ గురించి మాట్లాడాలి. సినిమాటోగ్రఫర్ వచ్చి పిసి శ్రీరామ్ గారు ఈ సినిమాలో అద్భుతంగా సినిమాటోగ్రఫీ చేశారు. అద్భుతంగా సినిమాటోగ్రఫీ చేశారు అని దానికి ఒక చిన్న సీన్ చెప్తాను. ఏంటంటే హీరో హీరోయిన్ టెంపుల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఒక్క సీన్ చూస్తే విజువల్ గా ఎంత బాగా తీశారు అనేది పిసి శ్రీరామ్ గారు తెలిసిపోద్ది. సినిమా ఉన్న 2 గంటల 30 నిమిషాలు అద్భుతంగా తెరకెక్కించారు. పిసి శ్రీరామ్ గారు స్క్రీన్ మీదకి ప్రెజెంట్ చేశారు, అంత బాగా ప్రెజెంట్ చేశారు. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరి ఎంఎం కీరవాణి గారు ఆస్కార్ అవార్డు విన్నర్. ఆస్కార్ అవార్డు ఊరికనే రాదు. ఆస్కార్ అవార్డు విన్నింగ్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఎంత బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు అనే దానికి ఒక చిన్న సీన్ చెప్తాను. హీరో పాడుపడ్డ బంగ్లాలోకి ఎంటర్ అవుతుంటారు. ఎంటర్ అయ్యేటప్పుడు ఎంఎం కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తారు, అద్భుతంగా ఉండిద్ది. అలాగే సినిమా 2 గంటల 30 నిమిషాలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంఎం కీరవాణి గారు అందిస్తారు. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్భుతంగా అందించారు ఎంఎం కీరవాణి గారు. అలాగే సాంగ్స్ కూడా ఎంఎం కీరవాణి గారు అందించారు. ఎంఎం కీరవాణి గారు ఎంత బాగా సాంగ్స్ అందించారు అనే దానికి ఒక మచ్చుతునకలాగా చెప్తాను. కొత్తగాని ఒక సాంగ్ వచ్చింది క్లైమాక్స్ లో అద్భుతంగా ఆ సాంగ్ ఉండిద్ది. అలాగే రావాలి సాంగ్ ఉండిద్ది. ఆ రావాలి సాంగ్ కూడా అద్భుతంగా ఉండిద్ది. అంత బాగా ఎంఎం కీరవాణి గారు సంగీతం అందించారు. నెక్స్ట్ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడి, ప్రొడ్యూసర్ ఈ సినిమాకి లాభాలు మీకు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్ గురించి మాట్లాడాలి. డిస్ట్రిబ్యూటర్లు నైజాంలో డిస్ట్రిబ్యూటర్లు అవ్వచ్చు, అలాగే రాయలసీమలో డిస్ట్రిబ్యూటర్లు అవ్వచ్చు, అలాగే ఆంధ్రలో డిస్ట్రిబ్యూటర్లు అవ్వచ్చు, కర్ణాటకలో డిస్ట్రిబ్యూటర్లు అవ్వచ్చు, తమిళనాడులో డిస్ట్రిబ్యూటర్లు అవ్వచ్చు, అలాగే ఓవర్సీస్ యుఎస్ఏలో అవ్వచ్చు, యూకేలో అవ్వచ్చు, డిస్ట్రిబ్యూటర్లందరికీ మీకు ఈ సినిమాతో లాభాలు. నెక్స్ట్ థియేటర్ ఓనర్స్ గురించి మాట్లాడాలి. ఈ సినిమాతో మీకు సీట్లన్నీ ఫుల్ అవుతాయి, మీకు లాభాలు వచ్చేస్తాయి. ఈ సినిమాతో లాభాలు వచ్చే సినిమా. ఈ వారము బ్లాక్ బాస్టర్ ఈ సినిమా. లాభాలు మీకు.